వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఎవరైనా కొన్ని రోజులు అంటే తప్పిపోతే అయ్యో తప్పిపోయాడా అని అనుకుంటాం, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అయ్యో ఏమైందో ఏమో, లేదా కన్నవాళ్ళ మీద అలిగి పారిపోయాడేమో, వచ్చేస్తాడులే ఈరోజు కాకపోతే రేపైనా వచ్చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాం. మన పిల్లలు మన కన్నవాళ్ళు అయితే ఒక్క క్షణం కనిపించలేదని అల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది ఏకంగా 8 సంవత్సరాలు కనిపించకుండా పోయిన కొడుకు కోసం ఆ తల్లి ఎంత నిరీక్షించి ఉంటుంది. ఈరోజు వస్తాడు లేదా రేపు వస్తాడు అని ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసే తల్లికి అది నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా 2019 కరోనా టైంలో ఏటో వెళ్ళిపోయాడు, అసలు ఉన్నాడో లేదో, వస్తాడో రాడో అని ఇంకా ఆశలు వదులుకున్న తల్లికి పోలీసుల రూపంలో అయితే ఆ తల్లికి ఎదురు చూపులు ఒక పువ్వుల్లాగా విరబూసిందని చెప్పొచ్చు. ఆ కొడుకుని తీసుకొచ్చి అయితే పోలీసులు నిల్చోబెట్టారు. ఇదిగో మీ అబ్బాయి ఉన్నాడు అనేసి ఆ తల్లి ముందు అయితే ఉంచారు. అంటే ఆ తల్లి ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. అయితే మనం ఇప్పుడు పైడిరాజు 2019లో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు వెళ్ళిపోయాడు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. మనతో పాటు అయితే పైడిరాజు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇంట్లోంచి పారిపోయారు అనేది. పైడిరాజు గారు చెప్పండి, అసలు ఎందుకు మీరు ఇంట్లోంచి పారిపోయారు? మేడం, అప్పుడు మైండ్ డిస్టర్బ్ అయ్యి కొద్దిగా పెళ్ళికి ఆర్థికంగా నాకు ఇబ్బంది పడుతుందని భయపడి వెళ్ళిపోయినా మేడం. ఇట్లా ఫైనాన్షియల్గా నేను సేవ్ చేయలేనేమో అనుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడున్నారు ఇన్ని రోజులు? మేడం హైదరాబాద్ ఉన్నా మేడం. ఏం చేస్తారు అక్కడ? ఏదైనా వర్క్ అది? హోటల్లో చేస్తూ ఉన్నాం, కేఫ్లో చేసేవాడిని. తర్వాత సొంతంగా టీ స్టాల్ పెట్టినాం మేడం. మరి ఇన్ని రోజులు ఉన్నారు కదా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని ఒక్కసారైనా అంటే కనుక్కునే ప్రయత్నం చేశారా? ట్రై చేసిన మేడం, భయపడే ఇంకా నేను కలవలేకపోయినా. అంతే ట్రై చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేసిన. ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం, ఫ్యామిలీ అంటే ఇష్టపడి చాలాసార్లు రావాలని ప్రయత్నం చేసిన. ఈ సమాజాన్ని భయపడి కొద్దిగా నేను. ఎందుకు సమాజానికి భయపడి? ఇప్పుడు మీరేమో ఆడపిల్ల కాదు కదా, అయ్యో నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను సమాజం నన్ను ఏమన్నా అంటుంది అనడానికి. అంటే మీకోసం ఎంత వెతికి ఉంటారు, లేదంటే ఎన్ని రాత్రులలో నిద్రపోకుండా ఉంటారు తల్లిదండ్రులు. ఒక్కసారైనా ఫోన్ చేసి అమ్మ నేను ఇక్కడ పలానా దిక్కునున్నాను అని చెప్పి ఉంటే అంటే మీ మీద ఒక టైంలో మీరు ఇంకా లేరేమో అని కూడా వాళ్ళు ఆశలు వదులుకున్నారు అని కూడా మాకు తెలిసింది. లేదు మేడం, వాళ్ళ ప్రేమను బట్టే మేడం నేను వెంటనే అది గొర్రెల పిఎస్కి నేను సహకరించిన. సారాలు నన్ను అప్రోచ్ అయినారు. ఇంకా సారాలు మా దీనికి నేను ఊరికి రావడం జరిగింది మేడం. నాకు ప్రేమను బట్టే ఇంకా ఊరు రావడం జరిగింది. నా తల్లిదండ్రులు ఇష్టం ఉండబట్టి ఊరికి వచ్చినాము. ఉంటారా ఇంకా అమ్మ నాన్నలతో ఉంటారా, లేదా మళ్ళీ పని కోసం అని మళ్ళీ ఏమైనా హైదరాబాద్ వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేదు మేడం, ఫ్యామిలీకి ఇంకా 8 సంవత్సరాల గతాన్ని మర్చిపోతా. ఇంకా మిగతా టైం అంతా ఫ్యామిలీకి కాటిస్తాను. కొత్తగా మళ్ళీ ఇంకా అమ్మ నాన్నలతోనే? లేదు మేడం, వాళ్ళ కోసమే నేను వచ్చింది. వాళ్ళ కోసం నాకు ఇష్టం కాబట్టి ఇంకా వాళ్ళ మీద. ఏం చదువుకున్నారు మీరు? నేను 5th క్లాస్ చదివాను మేడం. మిగతానండి బయట హోటల్లో పనిచేస్తున్నాను. అంటే ఇంకా అంటే అమ్మ నాన్నల్ని ఇంకా ఇక్కడ ఏదన్నా జాబ్ చూసుకొని ఇంకా అమ్మ నాన్నల్ని చూసుకొని ఇంకా డిస్ట్రిక్ట్ లో ఉంటాను మేడం. ఉంటే ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఎక్కడన్నా ఒక వ్యాపారాన్ని పెట్టుకుంటా, ఏదైనా జాబ్ అని చేసుకుంటాం. మీరు ఏమైనా చెప్తా అంటే పోలీసులు ఇంత మీకోసం అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎక్కడ స్టేషన్కి మేము రుణపడి ఉంటాం మేడం. గొర్రెల స్టేషన్ మాకు చాలా సపోర్ట్ చేసింది. సారాళ్ళు మురళీ సార్, సురేష్ సార్, ఇంకా ఎస్ఐ గారు, సిఏ గారు కూడా నన్ను మాట్లాడినారు. గొర్రెల స్టేషన్ మాకు చాలా సపోర్ట్గా ఉంది మేడం. మా అమ్మ నాన్నకి మాత్రం సపోర్ట్ చేసినారు బాగా గొర్రెల స్టేషన్. పైడిరాజు వాళ్ళ నాన్నగారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇన్ని సంవత్సరాలు పైడిరాజు మీకు దూరంగా ఉన్నాడు కదా, ఇప్పుడు పోలీసుల సహకారంతో మీ ముందుకు వచ్చాడు మీ అబ్బాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందమ్మా. గొర్రెల పోలీస్ స్టేషన్ వరకు మా ధన్యవాదాలు తెలుపుతున్నా. 7 సంవత్సరాల నుంచి నేను ఏకదాటిగా గొర్రెల ఎస్ఐ స్టేషన్ పట్టుకొని తిరిగేవాడిని. నేను మొక్కడం దేవుడు లేడు. మా అబ్బాయి ఎంతైనా రావాలని నేను కోరుకుంటాను. మా అబ్బాయి చాలా మంచోడండి, తప్పు చేయడండి. ఏ కారణం చేత తెలిపాడో తెలియదు, కానీ మా అబ్బాయిని నాకు ఎతికి పెట్టండి. గొర్రెల పోలీస్ స్టేషన్ని 8 సంవత్సరాలుగా నేను కృషి చేయడం జరిగింది. సార్లు కూడా అందరూ నా సహకారం చేశారు. ఎలాగైనా మీ అబ్బాయిని రప్పించే మీ ఇంటికి మీ అందరిని ఒకటి చేస్తామని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నిలబెట్టారు. నన్ను తీసుకెళ్ళి మా అబ్బాయితో స్వయంగా పరిచయం చేసి దగ్గరుండి సిఏ గారు వీళ్ళందరూ కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా అబ్బాయిని నాకు అప్పచెప్పడం జరిగిందమ్మా. గొర్రెల పోలీస్ స్టేషన్ వరకు ధన్యవాదాలు. ఎనీ టైం నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు అతను. నా పేరు జి శంకర్రావు, సిఐ చిబ్రుపల్లి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం 2018లో
ఒక మిస్సింగ్ కేసు అనేది కట్టడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 40/2018. దీంట్లో మిస్సింగ్ పర్సన్ అయినటువంటి ఈ పోలూరు పైడితల్లి అలియాస్ ఫైడ్రాజు సన్ ఆఫ్ రమణ, అప్పటికి ఏజ్ 26 సంవత్సరాలు, తూర్పుకాపు చింతలపేట విలేజ్. ఇతనికి వీళ్ళ తల్లిదండ్రులు ఒక మ్యాచ్ అనేది, పెళ్లి సంబంధం అనేది కుదిర్చడం జరిగింది. కుదిర్చిన తర్వాత ఇతనికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయం తల్లిదండ్రులకి చెప్తే ఏమైనా కోపపడతారో ఏమంటారో అని చెప్పి భయపడి పెళ్లి కార్డులు పంచడానికి వైజాగ్ వెళ్తానని చెప్పి 29/4/2018 ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇతని ఉద్దేశం పెళ్లి కార్డులు పంచడం కాదు, ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అలాగే నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుండి ఈరోజు అప్పటి నుంచి కూడా నీ ఇంటికి చాలాసార్లు ఫోన్ చేయాలన్నా అబ్బాయి భయపడి ఈ ఫోన్ చేయడం కానీ, కాంటాక్ట్ అవ్వడం కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ మానేశాడు. మనం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి కూడా సంతోషపడి అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఈరోజు మనము పేరెంట్స్కి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ వల్ల ఇంత ఓల్డ్ కేసు అయినప్పటికీ కూడా దీన్ని ట్రేస్ చేయగలిగాము. దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన మురళి అని ఐటీ నాలెడ్జ్ బాగా ఉంది అతనికి. ఐటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏ విధంగా మనం ట్రేస్ అవుట్ చేయాలనేది అలా ఇంట్రెస్ట్ మీద చేస్తూ ఉంటాడు. అతను దీనివల్ల కూడా దాన్ని ఎలాగా వెరిఫై చేసి లాస్ట్కి అతను దీన్ని ఫైనల్ చేసి మనం వెళ్ళి తీసుకురావడం జరిగినలో దాంట్లో మురళి పాత్ర చాలా ఉంది. అలాగే మిగతా టీం అంతా వెళ్ళి కూడా జాగ్రత్తగా వెళ్ళి రామారావు వీళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి ఇష్యూ కాబట్టి దీనిపైన మనం ఎంత ఓల్డ్ కేసు అయినా కానీ, పాత కేసు అయినా కానీ మనము ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా యూజ్ చేస్తే మనకి ఇలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని నేను ఇందు మూలంగా మీకు ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాను. ఇక్కడ పరిస్థితి అయితే ఇక్కడ అంటే చుట్టుపక్కల కూడా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎన్నో ఏళ్ళుగా తల్లి బాధను అయితే మేము చూసామండి. ఎందుకంటే మన పిల్లలు ఒక్క క్షణం కనిపించకపోతేనే అల్లాడిపోతూ ఉంటాము. అలాంటిది 8 సంవత్సరాలు కనిపించుకుంటుంటే ఆ తల్లి ప్రతి క్షణం ప్రతి రాత్రులు కూడా ఏడుస్తూనే ఉంది. ఎవరు వచ్చినా సరే మా అబ్బాయి వచ్చాడేమో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అని అయితే వీళ్ళు స్థానికులు కూడా చెప్తున్నారు, మహిళలు అని చెప్పొచ్చు. ఏదేమైనా సరే పోలీసులకి మన సుమన్ టీవీ తరపున కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక తల్లి కన్నీళ్ళని తెలుసుకొని ఆ కుమారుడిని అయితే తల్లి చెంతకి చేర్చనైతే చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.